వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటూ ఘనంగా ప్రకటించిన కవితకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎస్, టిఆర్ఎస్ పేరును వాడుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదంటూ భారత ఎన్నికల సంఘం కవితకు నోటీసులు పంపించింది. ఎస్, కవితకు టిఆర్ఎస్ అనే పేరును వాడుకునే హక్కు లేదంటూ దానిపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయని 15 రోజుల్లోగా దీనికి సమాధానం పంపాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ బాగా వర్కౌట్ అవుతుందని కవితక్క లెక్కలు వేసుకుంది. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిపోయింది. ఆ బీఆర్ఎస్కు సంబంధించిన టిఆర్ఎస్ను కవితక్క హైజాక్ చేసింది. అందరికీ తెలిసిన విషయమే. టిఆర్ఎస్ పేరుతోనే ఇప్పుడు కవిత రాజకీయాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ బాగా వర్కౌట్ అవుతుందని, టిఆర్ఎస్ సెంటిమెంట్ తెలంగాణలో బలంగా ఉందని నమ్ముతున్న కవితక్క ఆ పేరునే ఎంచుకున్నారు, తెలంగాణ రక్షణ సేన. ఇంతలోనే ఏం జరిగిందో, మొదట్లో ఈసీ తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్కు అనుమతిచ్చింది. తర్వాత ఏం లాబింగ్ జరిగిందో, ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయో కానీ సడన్గా ఈసీ నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ పేరును ఎంత మాత్రం వాడుకోవడానికి వీల్లేదని, దీనిపై చాలా అభ్యంతరాలు ఉన్నాయంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? టిఆర్ఎస్ ఏం చేయబోతోంది? కవితక్క ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నారు అంటే, న్యాయ పోరాటం చేస్తామంటూ కవిత ఆల్రెడీ ప్రకటించేశారు. దీనిపై అభ్యంతరాలున్నమాట వాస్తవమే. ఆ నోటీసులకు ఇప్పటికే 2 లేఖలు రాశామని మళ్ళీ తాజాగా నోటీసులు జారీ చేయడం అభ్యంతరకరమంటూ కవిత వాదిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి న్యాయ పోరాటం చేస్తామంటూ కవిత ప్రకటించారు. ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ ఉంటుందా? టిఆర్ఎస్ లేకపోతే ఏం చేస్తారు? ఏముంది, పేరుకు అటు ఇటు కవిత అనే ఒక అక్షరం చేర్చుకుంటారేమో. కానీ నిజంగా టిఆర్ఎస్ను కవిత కోల్పోతే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అవుతుంది. బహుశా బీఆర్ఎస్ వాళ్ళే ఏదో చేశారేమో అంటూ టీఆర్ఎస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం కవిత ఇప్పుడు టీఆర్ఎస్ పేరు వాడుకోవడానికి వీల్లేదు. దీనికి సంబంధించి ఫైనల్ నిర్ణయం ఈసీదే. న్యాయ పోరాటానికి దిగిన కవితకు ఎలాంటి ఫలితం వస్తుందో కానీ అప్పటి వరకు టీఆర్ఎస్ వాడుకోవడానికి వీలు లేకుండా పరిస్థితులు మారిపోయాయి. మరి తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటుందా, లేక వేరే పేరేమన్నా కవితక్క పార్టీకి సూచిస్తారా?